హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అర్చుత. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే సాటర్డే నైట్ వీడియో. మేమైతే ఇంకా సాటర్డే నైట్ వచ్చేసి ఇంకా రైస్ కర్రీ రెండు చేయాలి, ఏది లేదు. ఇంకా అందుకనే ఇంకా మా హస్బెండ్కి అడిగితే ఇంకా పిల్లలు కూడా ఉప్మా ఉన్న చట్నీ చేయమ్మా అని చెప్పేసి అన్నారన్నమాట. సో అసలు ఈ కాంబినేషన్ ఏంటో కూడా నాకు తెలియదు. అంటే ఉప్మా అంటే చేసుకొని తినేవాళ్ళము, బట్ ఉప్మా చట్నీ అనేది నేను ఒక వీడియోలో చూశాను ఒకసారి. ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా చెయ్యి బాగుంటుంది అంటే ఇంకా సరే ఒకసారి చేశాను, చాలా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఉప్మా ఎప్పుడు చేసుకున్నా మంచిగా స్పైసీగా పల్లి చట్నీ అయితే చేసుకుంటాం అన్నమాట. సో ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా తిన్నారా? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉత్త ఉప్మా ఎవరికి తినబుద్ధి కాదు కదా, ఇలా చట్నీ చేసుకొని తిని ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ చట్నీ చప్పగా చేసుకోవద్దు, కొంచెం స్పైసీ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మంచిగా వేసి స్పైసీ చేసుకోవాలి. ఇక్కడ నేను అదే చెప్తున్నా, స్పైసీగా అవ్వలేదు అని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట మా హస్బెండ్కి. ఏం కాదు, తిను బాగానే ఉంటుంది టేస్ట్ అని అయితే చెప్తున్నారు. సో ఇంక ఇక్కడైతే మా నైట్ అయితే ఇంకా ఇలా గడిచిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇంట్లో ఏమీ వండాలో తెలియనప్పుడు ఇలాగ నేనైతే టిఫిన్స్ అయితే చేసేస్తా. ఒక్కొక్క రోజు సేమియా, ఒక్కొక్క రోజు అటుకులు, ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి ఉంటే కూడా దోశలే వేసేసుకొని ఇడ్లీలే పెట్టేసుకొని సరిపెట్టుకుంటాం అనమాట. కంపల్సరీగా రైసే ఉండాలి అని అయితే ఏం లేదు. ఇంకా ఇలా ఈరోజు నైట్ అయితే ఇంక ఇలా ఉప్మా చేసుకున్నా. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూస్తే ఒకరోజు వడ చేశాను కదా, ఇంక ఈరోజు అయితే ఉప్మా చేసుకున్నా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైలీ రైసే పెట్టకుండా ఇంకా ఇలాగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో నాకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.